అనుకున్నంత అయింది. నెలకే మొదలైపోయింది. 5 ఏళ్లుగా కులం మతం పార్టీలతో సంబంధం లేకుండా పెన్షన్ అందుతున్న లబ్ధిదారులకు ఇక్కట్లు మొదలైపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం వారికి చుక్కలు చూపెడుతోంది. పలు గ్రామాల్లో పెన్షన్ను నిలిపివేశారు. పలువురి పెన్షన్లు తొలగించేశారు. తమ నైజాన్ని బయటపెట్టుకున్న కూటమి సర్కార్ మొదటి విడత పింఛన్ల పంపిణీలో యెల్లో మార్క్. టీడీపీ నేతల కనుసన్నల్లో గ్రామాల్లో పింఛన్ల పంపిణీ. ఎన్నికల్లో ఓటు వేయలేదనే కారణంతో పలు గ్రామాల్లో కొందరికి పింఛన్లు అందకుండా చేశారు. వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేశారనే ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఇళ్లపై టీడీపీ జెండా 5 ఏళ్లు ఎగిరితేనే పింఛన్ ఇస్తామని బాహాటంగానే చెప్తున్నారు. పింఛన్లు రాలేదని నిరసన తెలిపిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొత్తగూడెం గ్రామంలో 41 మంది లబ్ధిదారులకు పింఛన్ ఇవ్వలేదు. వారు గ్రామ సచివాలయం వద్దకు వచ్చి ఎందుకు ఇవ్వలేదని కార్యదర్శిని ప్రశ్నించారు. అనంతరం గ్రామ సచివాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న వీరిని సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త శ్రీనుపై టీడీపీ నేతలు దాడి చేశారు. గుంటూరు జిల్లా గరికపాడులో 11 మంది వికలాంగుల పింఛన్లను టీడీపీ నాయకులు నిలిపివేశారు. వీరు వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులని, దొంగ సర్టిఫికెట్లతో పింఛన్ తీసుకుంటున్నారని అధికారులకు టీడీపీ నేతలు తెలిపారు. దీంతో 11 మంది వికలాంగులకు అధికారులు పింఛన్ పంపిణీ నిలిపివేశారు. పల్నాడు జిల్లా అల్లూరివారిపాలెం, పమిడిపాడు, దొండపాడు గ్రామాల్లో పలువురికి పింఛన్ల పంపిణీ నిలిపివేశారు. టీడీపీలో చేరి ఇంటిపై జెండా పెడితేనే పింఛన్ ఇస్తామని తెలుగు తమ్ముళ్లు చెప్పడంతో దీనికి లబ్ధిదారులు విముఖత చూపడంతో వీరికి పెన్షన్ పంపిణీ చేయలేదు. మరోవైపు పమిడిపాడులో పింఛన్ల పంపిణీని జనసేన నాయకులు అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోరింట సచివాలయం పరిధిలో పింఛన్లను ఇవ్వలేదని 19 మంది నిరసన తెలిపారు. సచివాలయం వద్ద సాయంత్రం వరకు కార్యదర్శి కోసం వేచి చూశారు వారు. దీంతో కార్యదర్శి 13 మందికి పింఛన్లు పంపిణీ చేశారు. ఇంకా 6గురికి ఇవ్వాల్సి ఉంది. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలం అన్నవరం, మడ్డూరు గ్రామాల్లోని 96 మందికి పింఛన్ను నిలిపివేశారు. అధికారులను ప్రశ్నిస్తే టీడీపీ నాయకుల ఒత్తిడి వల్లనే నిలిపివేసినట్లుగా తెలపడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ 96 మందిలో కొందరికి గత చంద్రబాబు ప్రభుత్వంలోనే వచ్చేదని, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ పెన్షన్ కొనసాగించిందని, కానీ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిలిపివేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పెన్షన్ రాలేదని అడిగిన వారిపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారు. తల్లి పెన్షన్ రాలేదని అడిగిన కొడుకుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. అవమానంగా భావించిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలోని గొల్లపల్లిలో చోటు చేసుకుంది. కేశవ అనే వ్యక్తి బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. టీడీపీ నేతల దౌర్జన్యాలకు అమాయకులు అసూలు బాస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో పింఛన్లను తొలగించడమే గాక పింఛన్లు సొమ్ములను ఎత్తుకువెళుతున్న ఘటనలు జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా లంకల కోడేరు 2లో పంపిణీ చేయాల్సిన పింఛన్ డబ్బు 2.50 లక్షల రూపాయలను తీసుకుని పంచాయతీ సెక్రటరీ పరారయ్యాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పాలకొల్లు పిఎస్లో ఫిర్యాదు చేశారు మరో సెక్రటరీ రాజేష్ కుమార్. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అర్హత ఉన్న టీడీపీ ప్రభుత్వం పింఛన్ ఇవ్వలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన పింఛన్లను ప్రస్తుత చంద్రబాబు సర్కార్ నిలిపివేయడం ఏంటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేతల అరాచకాల వల్ల అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.